మాట్లాడింటే ఇంతవరకు వచ్చేది కాదు, వాళ్ళ అమ్మాయిని కూడా చూసుకోవడానికి ఆస్కారం ఉండేది. ఇప్పుడు మీ మీద నమ్మకాలు ఎందుకు లేవంటే 2 పిటిషన్లు ఇచ్చిండ్రు. 2 పిటిషన్లో ఏది వీక్ అయితే ఉందో దాన్నే మెజర్ చేసుకున్నారు మీరు. ఫస్ట్ పిటిషన్లో 4 ఉన్నారు, సెకండ్ పిటిషన్లో 8 మంది ఉన్నారు. కానీ ఏదైతే అమ్మాయి క్యాస్ట్ మెన్షన్ చేయకుండా ఇచ్చిందో, ఏదైతే తక్కువ మందిని పెట్టి పేరు ఇచ్చిండ్రో దాని మీద మాత్రమే కేసు చేసిండ్రు. మేము ఇప్పుడు ఏమడుగుతున్నామంటే దానితో పాటు సేమ్ ఎఫ్ఐఆర్లో ఆమె స్టేట్మెంట్ ఇప్పుడు తీసుకొని ఎన్ని పేర్లు అయితే చెప్తుందో అన్ని పేర్ల మీద అట్రాసిటీ కేసు చేయాలి, తర్వాత హరాస్మెంట్ కేసు చేయాలి, ఒకటి మర్డర్ కేసు కూడా మేము చేయాలని అడుగుతున్నాం. అయితే మన తరపు నుండి ఏం మాట్లాడిన డిపార్ట్మెంట్ తరపు నుండి ఫస్ట్ ఇచ్చిన పిటిషన్లో కానీ లేదా ఎంసీకి పోయిన దాంట్లో కానీ ఎమ్మెల్సీకి పోయిన దాంట్లో కానీ ఆ అమ్మాయి పేరు ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు దాన్ని మేము మర్డర్ కేసులో ఎందుకు కన్సిడర్ చేస్తామని మాట్లాడింది. సో వాళ్ళు ఏ కులంలో పుట్టినరో కూడా ఆ పిటిషన్లో చెప్పుకోలేకపోయినటువంటి పరిస్థితి ఉన్నది కనుక దయచేసి మీరు అట్రాసిటీ కేసు చేయాలి, దాన్ని మర్డర్ కేసు చేయాలి. ఇప్పుడే మేము మా దగ్గర ఉన్నటువంటి ఎక్స్పర్ట్ కానీ అడ్వకేట్ కానీ మేము పంపిస్తాం. దయచేసి ఒక స్పెషల్ కేసుగా తీసుకోండి. పెద్ద మనిషి మాట్లాడినట్టు మీరు పోలీసు మైండ్ సెట్లు ఆలోచించినప్పుడు మీకు ఒత్తిళ్లు ఉంటాయి. ఆ ఒత్తిళ్లు ఏంటివి అనేది కూడా నేను కూడా ఈ 3 రోజుల నుంచి నేను స్వయంగా చూస్తున్నా. ఆ కేసు మీద ఒత్తిళ్లు ఉన్నాయి. నేను కొన్ని పనుల మీద పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి బహిరంగంగానే మాట్లాడుతున్నారు, ఏం కేసులు అయితే అని మాట్లాడుతున్నారు, అవి ఊర్లే ఉండవని మాట్లాడుతున్నారు. నేను స్వయంగా విన్నటువంటివి మీ మీద ఒత్తిళ్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు మాకు ఇవ్వాల్సినటువంటి హామీ ఏంటిదంటే ఏదైనా ఒక న్యాయం మాకు కనపడాలన్నప్పుడు అట్రాసిటీ కేసు చేయాలి, మర్డర్ కేసు చేయాలి. వాళ్ళను రాత్రి నుండి జడ్జి 24 అవర్స్ వాళ్ళు డ్యూటీలోనే ఉంటారు కాబట్టి తెల్లారే వరకు వాళ్ళని రిమాండ్ చేసే పరిస్థితి, ఇన్క్లూడింగ్ సెకండ్ పిటిషన్లో ఏవైతే 8 పేర్లు ఉన్నాయో వాళ్ళని అది కూడా చేయాలి. రెండోది మేము ఇంకా ఏమడుగుతున్నామంటే వాళ్ళు రెగ్యులర్ అఫెండర్స్ అయింది. ప్రతి జాతరలో ప్రతిసారి గొడవ పెడుతున్నారు. దాదాపు ఈ జిల్లాలో రౌడీ సీట్లు ఉంటే 1-2 కేసులు ఉన్న వాళ్ళ మీదనే రౌడీ సీట్లు ఓపెన్ చేసిండ్రు. అందులో ఎస్సీలు ఎక్కువ ఉంటారు. వీళ్ళ మీద కూడా రౌడీ సీట్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే రెగ్యులర్ గా ప్రతి జాతర ఒక 10 జాతరలు లేదా తెలంగాణ వచ్చిన తర్వాత ఏ గవర్నమెంట్ తీసుకున్నా వీళ్ళు ఏమైందంటే ఆ జాతి కుక్కలు లెక్క తయారైండ్రు. ప్రతిసారి కులాలను టార్గెట్ చేసి గొడవలు పడుతున్నారు. మీరు మాకు ఇచ్చేది ఏంటంటే సెకండ్ పిటిషన్ లో ఉన్నటువంటి వాళ్ళను కూడా మిగతా 4 కూడా ఆ పేర్లు ఇంక్లూడ్ చేయాలి. రెండోది వాళ్ళ మీద మర్డర్ కేసు చేయాలి, లేడీస్ మీద ఉన్నటువంటి హరాస్మెంట్ కేసు చేయాలి. అది ఈ రోజు రాత్రికే ఒక స్పెషల్ గా మీరు దాన్ని తీసుకొని తెల్లారే వరకు రిమాండ్ చేస్తారని మీరు హామీ ఇస్తే మేము పెద్ద మనిషితో మాట్లాడి ఏదో ఒకటి నిర్ణయం తీసుకుంటాం.